ఛానల్‌కి స్వాగతం. ఆల్రెడీ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1 రిజల్ట్ వచ్చేసింది. ఎవరికైతే ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1 ఎగ్జామ్ క్లియర్ చేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 ఎగ్జామ్. ఈ టైం చాలా క్రూషియల్. ఎందుకంటే ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 ఎగ్జామ్‌కి మీకున్నది 30 డేస్ మాత్రమే. మీరు చాలా సీరియస్‌గా ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయాలి. ఎవరైతే సీరియస్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాగే ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1 మీరు క్వాలిఫై అయ్యారు అంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు ఆర్ఆర్‌బీ జేఈ అవ్వడానికి జస్ట్ మీకున్నది ఒకే ఒక్క ఎగ్జామ్ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 గనక మీరు క్లియర్ చేయగలిగితే మీకు ఇంకా మెడికల్ టెస్టులు ఉంటాయి అంతే. మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆఫ్టర్ దట్ మీకు పక్కాగా జాబ్ మీ చేతిలో ఉన్నట్టే. సో ఈ టైం చాలా ఇంపార్టెంట్. వితిన్ దిస్ 30 డేస్‌లో మీరు ఎగ్జామ్ చాలా ఫోకస్డ్‌గా ఉండాలి. ఈ 30 డేస్‌లో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ చేసుకోవద్దు. అలాగే మీ ప్రిపరేషన్ అన్నది కూడా చాలా సీరియస్‌గా చెయ్యాలి ఈ 30 డేస్‌లో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో ఏం చూస్తామన్నది ఇన్ డీటెయిల్‌గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో మన మెయిన్ ఎజెండా వచ్చేసి ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2కి సంబంధించి ఎగ్జామ్ డేట్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. వితిన్ 30 డేస్‌లో ఉంటుంది. అంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చేసిన 30 డేస్. అంటే మోస్ట్లీ బై జూన్ ఎండ్ లోపు మీకు ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 ఎగ్జామ్ అనేది జరిగిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మోడల్ పేపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2లో మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి చూడాల్సింది మోడల్ పేపర్. మోడల్ పేపర్ చూసుకుని దాన్ని బట్టి మనం ఆ మోడల్ పేపర్‌లో ఏమేమి సిలబస్ ఉంది. ఫస్ట్ మోడల్ పేపర్ చూడాలి. మోడల్ పేపర్ నెక్స్ట్ దాని తర్వాత సిలబస్. మనం ప్రిపరేషన్‌కి సిలబస్ చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ చూడాలి. దాని తర్వాత నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ థింగ్ రిసోర్సెస్. మీకు ఈ 30 డేస్‌లో మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అవ్వడానికి అండ్ ఆల్సో చాలా క్రిస్ప్ రిసోర్సెస్ చెప్తాను నేను. అవి కనుక మీరు చదివితే ఆటోమేటిక్‌గా మీకు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్సో అది డూయబుల్. ఈ 30 డేస్‌లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ అయిపోతుంది. ఎందుకంటే ఇది నేను ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 2025లో ప్రిపేర్ అయినప్పుడు ఇవే రిసోర్సెస్ ఫాలో అయ్యాను. అందుకే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. పర్సనల్‌గా నేను వితిన్ 30 డేస్‌లో నేను ఎగ్జామ్ క్రాక్ చేశాను. రీజన్ ఏంటంటే ఆల్రెడీ నా బ్యాక్‌గ్రౌండ్ మీకు చెప్పే ఉంటాను. నేను ఈవెన్ లాస్ట్ టైమ్ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 2 ఫిబ్రవరిలో జరిగింది. వేరస్ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్‌లో జరిగింది. అంటే నేను గ్రూప్ 2 కోసమే నేను ప్రిపరేషన్ అన్నది చేస్తూ ఉన్నాను. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-1 రాసేసిన తర్వాత. ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 రిజల్ట్ వచ్చేసి మార్చ్ 2కి వచ్చింది. వేరస్ ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2 ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 24 నాకు. అంటే ఆల్మోస్ట్ నాకున్నది దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ టైం అనుకోండి. 2 మంత్స్ కూడా కాదు. పోనీ 1½ మంత్. అంటే ఒక 45 డేస్ టైం ఉంది. వితిన్ దట్ 45 డేస్ నేను ఆర్ఆర్‌బీ జేఈ సీబీటీ-2కి ప్రిపరేషన్ సీరియస్‌గా స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు ఇంకా రిసోర్సెస్ కూడా క్లారిటీ లేదు. బట్ మీకు 30 డేస్ టైం ఉంది విత్ ఎగ్జాక్ట్ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ కనుక మీరు చదివితే సరిపోతుంది ఎగ్జామ్‌కి. ఓకే. నేను నా సినారియో ఎందుకు మీకు చెప్తున్నాను అంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఈ రిసోర్సెస్ ఫాలో అయినా సరిపోతుంది అని చెప్పడం కోసం. ఓకే. వేరే రిసోర్సెస్ చూసుకుంటే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. ఎగ్జామ్ డేట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ మోడల్ పేపర్ చూద్దాం. మోడల్ పేపర్ కనుక మీరు చూసారంటే టోటల్ మనకి సీబీటీ-2 150 మార్క్స్‌కి ఎగ్జామ్. దీంట్లో టెక్నికల్ ఎబిలిటీస్ అంటే మీరు మీరు బీటెక్ గానీ లేకపోతే డిప్లొమా గానీ ఎందులో అయితే చేశారో అంటే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానికల్ అయితే మెకానికల్, సివిల్ అయితే సివిల్. మీరు ఏ ఇంజినీరింగ్ సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి ఒక 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఆ టెక్నికల్ ఎబిలిటీస్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. అంటే మీకు సంబంధించిన డొమైన్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150కి 100 మార్క్స్. సో మేజర్ రోల్ ప్లే చేసేది ఇక్కడ మీ టెక్నికల్ సబ్జెక్టే. నెక్స్ట్ కనుక చూసుకుంటే నెక్స్ట్ 15 మార్క్స్ జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కోసం టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్తాను. అవి మాత్రమే చూసుకోండి. స్టిల్ మీకు మొత్తం అంతా కంప్లీట్ చేసేసి
ఇంకా టైం ఉంటే అప్పుడు జనరల్ అవేర్నెస్ కోసం మీరు వేరే బుక్స్ అయితే రిఫర్ చేసుకోండి. జనరల్ అవేర్నెస్ ఎప్పుడు లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీరు ఆల్రెడీ సిబిటీ 1కి ప్రిపేర్ అయ్యారు. సో సిబిటీ 1కి మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా షార్ట్ నోట్స్ రాసుకున్న ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి అవన్నీ మీరు ఇప్పుడు రిఫర్ చేసుకోండి. అంతే తప్ప కొత్తవి ఏం చదవద్దు. అలాగే మనం సిబిటీ 1 అప్పుడు కూడా చెప్పుకున్నాము ఎన్సీఆర్టీస్. ఆ ఎన్సీఆర్టీస్ ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి సిబిటీ 1కి, సిబిటీ 2 కూడా సేమ్ ఎన్సీఆర్టీస్ ఒకసారి రిఫర్ చేయండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. అంతకు మించి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు ఫిజిక్స్ కెమిస్ట్రీకి కూడా. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్. ఈ 10 మార్క్స్కి అవుట్ ఆఫ్ 10 మీరు 9 మార్క్స్ పక్కాగా తెచ్చుకోవాల్సిందే మీకు జాబ్ రావాలి అంటే. అలాగే బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఈ 10 మార్క్స్ కూడా అవుట్ ఆఫ్ 10 మీరు ఒక 9 మార్క్స్ పక్కాగా తెచ్చుకోవాలి. ఇది 10 అవుట్ ఆఫ్ 10 కూడా తెచ్చుకోవచ్చు. నేను చెప్పే రిసోర్స్ కనుక మీరు ఫాలో అయితే ఇంకేం ప్రిపేర్ అవ్వదు. జస్ట్ నేను చెప్తున్న రిసోర్స్ ఒక్కటి రిఫర్ చేయండి సరిపోతుంది. అది మోర్ దెన్ ఇనఫ్. ఓకే. ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్లో 150 క్వశ్చన్స్ మీరు చెయ్యాలి. నెక్స్ట్ ఇది మోడల్, మనం ఇప్పటివరకు చూసిన మోడల్ పేపర్. నెక్స్ట్ ఎగ్జామ్ సిలబస్ చూద్దాం. ఎగ్జామ్ సిలబస్ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అబిలిటీస్. మీకు ఆల్రెడీ మీరు దేనికి సంబంధించిన డిగ్రీతో అయితే అప్లై చేశారో ఆ టెక్నికల్ పేపరే ఉంటుంది. సో ఆ టెక్నికల్ పేపర్ సంబంధించి ఆల్రెడీ సిలబస్ మీకు నోటిఫికేషన్లో ఉంటుంది, అదే చూడండి. నెక్స్ట్ నాది వచ్చేసి ఎలక్ట్రికల్ రిలేటెడ్ నేను ప్రిపేర్ అయ్యాను. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. ఇక్కడ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ స్టార్ట్ చేసి ఎయిర్, వాటర్ అండ్ నాయిస్ పొల్యూషన్, దేర్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రెయిన్, ఓజోన్ డిప్లీషన్. ఈ టాపిక్స్ అన్నీ డీటెయిల్గా మీరు కవర్ చేయాలి. నేను చెప్పే రిసోర్స్ కనుక ఫాలో అయితే సరిపోతుంది, మోర్ దాన్ ఎనఫ్. అది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఇది కూడా అంతే, నేను చెప్పే రిసోర్స్ చదవండి సరిపోతుంది. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందని చెప్పారు వాళ్ళు. ఆల్రెడీ మనం చూసుకున్నాము లాస్ట్ టైం 9th 10th ఎన్సీఆర్టీస్ మనం ప్రిపేర్ అయ్యాం సిబిటీ 1కి. సేమ్ అదే ఇప్పుడు కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. జనరల్ అవేర్నెస్. వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఏంటి? నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జోగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కన్సర్నింగ్ ఇండియా అండ్ ద వరల్డ్, స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ఎక్సెట్రా. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇచ్చేసారు. దీనికోసం ఒక 15 మార్క్స్ కోసం ఇంత టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, అవి మాత్రం చూసుకోండి. ఓకే. నెక్స్ట్ రిసోర్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనం ప్రిపరేషన్లో కూడా ప్రయారిటీ అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్. మీరు ఏ టెక్నికల్ డొమైన్కి సంబంధించిన వాళ్ళైతే అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఈ 4 ఇంజనీరింగ్ గ్రూప్ వాళ్ళే కదా రాసేది ఆర్ఆర్బిజేఈ. సో మీకు సంబంధించిన వైసిటీ పబ్లికేషన్ బుక్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అంటే ముందు కంటెంట్ ఉండి, థియరీ పార్ట్ ఉండి, నెక్స్ట్ బ్యాక్ సైడ్ దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ వైసిటీ బుక్స్ చదవండి. ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. వైసిటీ బుక్ మీరు కంప్లీట్ కూడా చేసేయచ్చు. మీరు కనుక ఎగ్జాక్ట్గా డెడికేటెడ్గా ఈ 30 days ప్రిపరేషన్ కనుక చేస్తే డైలీ ఒక 8 hours పెట్టుకోండి ప్రిపరేషన్. నేను అంతకన్నా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయమని చెప్పట్లేదు. 8 hours మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది, ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. బట్ ఫుల్ కాన్సన్ట్రేషన్గా ఉండాలి 8 hours మీరు ప్రిపేర్ అయినా కానీ. ఓకే. వైసిటీ బుక్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ నేను ఈ రిసోర్సెస్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ నేను సెండ్ చేస్తాను వితిన్ 2 daysలో. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్. సర్జీ క్లాస్ నోట్స్ అని చెప్పి ఉంటుంది. ఇది హిందీ వాళ్ళకి సంబంధించినవి. ఇది లాస్ట్ టైం నేను ఈ నోట్స్ త్రూ టెలిగ్రామ్ ఛానల్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను సెండ్ చేస్తాను. సో దట్ మీరు డైరెక్ట్ ఆ నోట్స్ని ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 200-250 స్లైడ్స్ ఉంటాయి. ఆ 200-250 స్లైడ్స్ మోర్ దెన్ ఇనఫ్. దాని అవుట్ ఆఫ్ దట్ ఒక్క క్వశ్చన్ కూడా రాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. నెక్స్ట్ మీకు నెక్స్ట్ చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఇవి 10 మార్క్స్. ఈ 10 మార్క్స్కి కూడా 10 out of 10 తెచ్చుకోవచ్చు. సర్జీ క్లాస్ నోట్స్ ఉంటుంది, ఇది కూడా నేను మీకు సెండ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో.
సో దట్ మీరు దాని నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్రెడీ మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అవే ప్రిపేర్ అవ్వండి. వేరే రిసోర్సెస్ జోలికి వెళ్ళొద్దు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నా కదా, ఇవే అవి. పాలిటీలో బేసిక్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్, గవర్నర్, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, వీటికి సంబంధించినవన్నీ చూసుకోండి ఆర్టికల్స్. నెక్స్ట్ రీసెంట్గా జరుగుతున్న గేమ్స్, ఛాంపియన్షిప్స్, ట్రోఫీస్ అవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోండి. అంటే ఏ ఏ కంట్రీ గెలిచింది, నెక్స్ట్ దాంట్లో ఎవరైనా కీ ప్లేయర్స్ ఉంటే వాళ్ళ నేమ్స్ అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్ ఏవైనా అథ్లెటిక్ గేమ్స్ కానీ ఏమైనా జరుగున్నాయి అంటే అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ రీసెంట్ ఎలక్షన్ స్టేట్స్, మనకి రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి ఒక 5 స్టేట్స్లో. ఆ 5 స్టేట్స్ ఏమంటే ఆ 5 స్టేట్స్లోనూ ఉన్న చీఫ్ మినిస్టర్, కొత్తగా ఎలక్ట్ అయిన చీఫ్ మినిస్టర్స్ ఎవరు, వాళ్ళ నేమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మీకు స్టిల్ టైం ఉంటే ఒకసారి లూసెంట్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి రివైజ్ చేయండి లూసెంట్ బుక్, అంతే. ఇన్ కేస్ మీకు మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యి మొత్తం అన్నింటిలో నేను కాన్ఫిడెంట్ అనుకుంటేనే లూసెంట్ దగ్గరికి వెళ్ళండి, లేకపోతే లూసెంట్ జోలికి వెళ్ళొద్దు. ఓకే, ఇది మన సబ్జెక్ట్ వైజ్ ప్లాన్. ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం. ఎగ్జామ్కి స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టార్గెట్ ఏంటి? మనకి ఏంటంటే టార్గెట్ లేకుండా మీరు కనుక ప్రిపరేషన్ కనుక చేస్తే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి, ఏం క్లారిటీ ఉండదు. మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను, ఆర్ఆర్బీ జేఈ సిబిటి 1లో ఎవరైతే మీ టార్గెట్ 85+ పెట్టుకోండి అని చెప్పాను. సో ఎవరైతే టార్గెట్ 85+ పెట్టుకున్నారో మోస్ట్లీ వాళ్ళందరూ క్లియర్ చేసి ఉంటారు సిబిటి 2కి. ఎందుకంటే కట్ ఆఫ్ కనుక చూసుకుంటే 85 కంటే ఎక్కువైతే వెళ్ళలేదు. కొన్ని కేటగిరీస్కి ఈవెన్ 81, 82 వరకు కూడా వెళ్ళింది. నేను అప్పుడే చెప్పాను మీకు కట్ ఆఫ్ ఇంతలా ఉంటుంది అని చెప్పి. బట్ కొంతమంది నమ్మలేదు, అంత కట్ ఆఫ్ ఎందుకు ఉంటుంది అన్నట్టుగా కూడా కామెంట్స్ పెట్టారు కొంతమంది. బట్ రియాలిటీ అయితే ఇదే. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఆర్ఆర్బీ జేఈ సిబిటి 1, సిబిటి 2025లో రాశాను. నేను చూసిన నా ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఆర్ఆర్బీ జేఈ సిబిటి 2కి మినిమం రిక్వైర్డ్ స్కోర్ మోర్ దెన్ 105+. అవుట్ ఆఫ్ 150 మీకు 105 కన్నా ఎక్కువ మార్క్స్ కనుక స్కోర్ చేస్తున్నారు అంటే పక్కాగా మీకు జాబ్ వస్తుంది. ఇన్ కేస్ 100 to 105 మధ్యలో ఉన్నా, లేకపోతే 95 to 105 మధ్యలో ఉన్నా కానీ అది పేపర్ బట్టి కాంపిటీషన్, ఆ పేపర్లో మిగతా వాళ్ళు స్కోర్ చేసిన దాన్ని బట్టి చేంజ్ అవ్వచ్చు. బట్ మీ టార్గెట్ ఏంటంటే పక్కాగా 105+ తెచ్చుకోవాలి అని చెప్పి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్. ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి అన్న ఆర్డర్ కనుక చూసుకుంటే ఫస్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంప్లీట్ చేయండి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎందుకు కంప్లీట్ చేయమంటున్నాను అంటే ఆల్రెడీ సిబిటి 1కి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఆల్రెడీ నోట్స్లు అవి ఉంటాయి. సో అవి రివైజ్ చేసుకున్నా సరిపోతుంది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లియర్ అయిపోతుంది. ఆ 15 మార్క్స్కి కూడా అవుట్ ఆఫ్ 15 పక్కాగా మోర్ దెన్ 12 to 13 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి మీరు. నెక్స్ట్ కంప్యూటర్ అవుట్ ఆఫ్ 10 9 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎన్విరాన్మెంట్ కూడా అవుట్ ఆఫ్ 10 9 మార్క్స్ తెచ్చుకోవాలి. నేను మీకు చెప్పిన రిసోర్సెస్ ఫాలో అయితే పక్కాగా వచ్చేస్తాయి. జనరల్ అవేర్నెస్ అవుట్ ఆఫ్ 15 మనం చెప్పలేం, అది మీరు ఎగ్జామ్ టైంలో రాసే మీ మైండ్ ఎలా అయితే రెస్పాండ్ అవుతున్నా దాన్ని బేస్ చేసుకుని జనరల్ అవేర్నెస్ మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. సో అందుకని జనరల్ అవేర్నెస్ ఇన్ మార్క్స్ వస్తాయని ఎవరు క్లారిటీగా చెప్పలేము. బట్ మినిమం ఒక 5 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. నేను చెప్పిన కాన్సెప్ట్స్ కనుక మీరు కనుక పక్కాగా ప్రిపేర్ అయ్యి ఉంటే పక్కాగా ఒక 5 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అంతకు మించి మీరు తెచ్చుకున్నారు అంటే అవంతా ఇంకా అడిషనల్ బోనస్ అనే అనుకోవాలి. నెక్స్ట్ టెక్నికల్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 100 మీరు పక్కాగా మోర్ దాన్ 80 మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. అక్కడ 80 మార్క్స్ తెచ్చుకున్నారనుకుందాం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఒక 13 మార్క్స్ తెచ్చుకున్నారనుకుందాం, 93. కంప్యూటర్లో ఒక 9 మార్క్స్ తెచ్చుకోవాలంటున్నాను నేను. సో అవుట్ ఆఫ్ 9 ఒక 8 మార్క్స్ తెచ్చుకున్నారనుకుందాం, 101. ఎన్విరాన్మెంట్ ఒక 8 మార్క్స్ తెచ్చుకున్నారనుకుందాం, 101 + 8 109. సో జనరల్ అవేర్నెస్ మీరు ఒక 5 మార్క్స్ తెచ్చుకున్నారు అనుకుందాం, 109 + 5 114. 114లో మీకు నెగిటివ్ మార్క్స్ ఒక 4 మార్క్స్ పోయినాయి అనుకుందాం. అయినా కానీ 110 మార్క్స్ అంటే 4 మార్క్స్ పోవడం అంటే 1/3 నెగిటివ్ కదా, అంటే ఒక 12 బిట్స్ పోయినాయి అనుకుందాం. అలా అనుకున్నా కానీ మీకు ఒక 110 మార్క్స్ వస్తాయి. ఇలా కనుక మీరు
మినిమం టెక్నికల్‌లో ఒక 80 మార్క్స్ తెచ్చుకొని, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఒక 13 మార్క్స్ తెచ్చుకొని, కంప్యూటర్స్‌లో ఒక 8 మార్క్స్, ఎన్విరాన్మెంట్‌లో 8 మార్క్స్, జనరల్ అవేర్‌నెస్‌లో 5 మార్క్స్. సో, ఇది అంత కష్టమైన పనేం గాదు. మీరు గనక ఫోకస్డ్‌గా కూర్చుంటే పక్కాగా ఈ మార్క్స్ అయితే అచీవ్ చేయొచ్చు మీరు. ఓకే. మీరిప్పుడు ఫస్ట్ బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి? కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. టెక్నికల్ సబ్జెక్ట్‌లో మెయిన్‌గా కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ రెగ్యులర్ ప్రాక్టీస్. మీరు మాక్ టెస్ట్‌లు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ బుక్‌లో ఎవరైతే టెక్స్ట్ బుక్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ తక్కువే ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకొని టెస్ట్ సిరీస్‌లన్నీ ప్రాక్టీస్ చేయండి. ఆర్ఆర్‌బీ, జేఈఈ, సీబీటీ 2కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ రాయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే రాయండి. మాక్ టెస్ట్‌లు కాదు నేను చెప్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే ప్రిపేర్ అవ్వండి మీరు. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే టెస్ట్‌లు అవి రాసుకోండి. ఓకే. ఇంకా మనం ఆర్ఆర్‌బీ ఎవరైతే ఈ స్ట్రాటజీని సీరియస్‌గా ఫాలో అవుతారో వాళ్ళు పక్కాగా ఆర్ఆర్‌బీ, జేఈఈ అయితే అవుతారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను వర్కౌట్ చేసి నేను సెలెక్ట్ అయ్యాను. ఇలా ప్రిపరేషన్ నేను చేయడం వల్లే. సో, అందుకే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌కి వచ్చారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఎవరైతే ఆర్ఆర్‌బీ ఆర్ ఫర్దర్ ఫ్యూచర్‌గా రైల్వే ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మన ఛానల్ యూజ్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెషన్స్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను ప్రెజెంట్ ట్రైనింగ్‌లో ఉన్నాను. ఆర్ఆర్‌బీ, జేఈఈ, టీఆర్‌డీ డిపార్ట్మెంట్‌లో జేఈఈ కింద సెలెక్ట్ అయ్యాను. నేను హైదరాబాద్ డివిజన్‌కి సంబంధించి హైదరాబాద్ డివిజన్ నాకు అలాట్ చేశారు. నాకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కంప్లీట్ అయింది. ఈటీటీసీ బెజవాడలో. ప్రెజెంట్ నేను ఫీల్డ్ ట్రైనింగ్‌లో ఉన్నాను. గద్వాల్లో ఇచ్చారు నాకు. ఓకే. ఇది నాకు సంబంధించిన విషయం. అంటే లైక్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. నేను మొన్నటి వరకు క్లాస్ రూమ్ ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నాను. సో, అందుకే నేను వీడియోస్ ఏమి పెట్టలేదు. ఇప్పుడు ఫీల్డ్ ట్రైనింగ్‌కి వచ్చాను కదా! సో, నైట్ టైమ్ ఇదేంటి జాబ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక టైం చూసుకొని మీకు రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. నేను మీకు నా ఫర్దర్ వీడియోస్‌లో మీకు ఆ డౌట్స్‌కి సంబంధించి క్లారిటీ అనేది ఇస్తూ ఉంటాను. ఆర్ ఎల్స్ అక్కడికక్కడే కామెంట్‌లో అయినా నేను చెప్తా ఉంటాను. థ్యాంక్ యూ.